హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మరొక మంచి స్పెషల్ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. నేను ఇక్కడ స్పెషల్ అని ఎందుకన్నానో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. మరి సమోసా అంటే అందరికీ చాలా ఇష్టమైన స్నాక్ కదండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా సమోసా అంటే చాలా ఇష్టం. సమోసా ఇష్టం లేని వాళ్ళంటూ దాదాపుగా ఉండరు. ఇంతకుముందు అయితే ఆలు సమోసా లేదా ఉల్లి సమోసాలు మాత్రమే మనం చేసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు మాత్రం సమోసాలు కూడా చాలా వెరైటీలుగా చేస్తున్నారు. కార్న్ సమోసా అని, వెజ్ సమోసా అని చాలా చేస్తున్నారు కదండి. సో నేనైతే ఇప్పుడు మీకు నా స్టైల్లో సమోసాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. నచ్చిన వాళ్ళు ఫాలో అవ్వండి. సో ముందుగా ఒక కప్పు నిండుగా గోధుమ పిండి తీసుకున్నానండి. ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను. తర్వాత అదే కప్పుతో సగం కప్పు వరకు మైదా తీసుకున్నాను. మీకు మైదా ఇష్టం లేదు అనుకుంటే మొత్తం కూడా గోధుమ పిండితో చేసుకోవచ్చు, లేదా కొద్దిగా బియ్యం పిండి కూడా మీరు వాడుకోవచ్చు అనమాట. తర్వాత కొద్దిగా వామ్ తీసుకొని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాను. సో దీన్ని బాగా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు వేసుకొని మనం చపాతీ ముద్దను ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలిపి ఉంచుకోవాలన్నమాట. మీకు టైం ఉంది అనుకుంటే ఒక అరగంట పాటు ఈ పిండిని నానబెట్టాలి. లేదు అనుకుంటే ముందుగా ఫస్ట్ ఇదే పిండిని కలిపి పక్కన పెట్టుకుంటే మిగతా మనం స్టఫింగ్ ప్రిపరేషన్ అంతా చేసే లోపల పిండి కొద్దిగా నానుతుందనమాట. చూడండి, ఈ రకంగా పిండిని బాగా మర్దించుకున్నట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనము స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ మనం ఉల్లి సమోసా చేస్తున్నాం కాబట్టి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే దాంట్లో కొద్దిగా అటుకులు వేసుకోవాలండి. ఒక 2 స్పూన్ల వరకు అటుకులు వేసుకోవాలి. ఈ అటుకులు అన్నవి మనం ఉల్లిపాయల్లో వేసే సాల్ట్ నుంచి నీరు వచ్చి మెత్తగా అవ్వకుండా బ్యాలెన్స్ చేస్తాయన్నమాట. సో అలాగే కొద్దిగా ఉప్పు, తర్వాత కొద్దిగా అంటే మీ కారానికి తగినంతగా కారము, తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సో వీటన్నిటిని బాగా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు స్టఫింగ్ ప్రిపేర్ అయింది కదా. నెక్స్ట్ మనం ముందుగానే కలిపి ఉంచుకున్న ఈ చపాతీ పిండిని మళ్ళొకసారి బాగా కలుపుకొని పెద్ద సైజు పూరి ఉంటల్లాగా చేసి పెట్టుకోవాలన్నమాట. పూరికి అయితే ఎంత సైజు బాల్స్ చేసుకుంటామో అంత, అంటే కొంచెం పెద్దగా చేసుకోవాలి. అన్నీ కూడా సమానంగా చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఎందుకన్నది మీకు తర్వాత అర్థమవుతుంది. సో ఇలా చేసి పెట్టుకొని మనం పూరిలాగా ఒత్తుకోవాలి. అంటే మరీ పలుచగా కాకుండా కొద్దిగా మందంగానే ముందు ఫస్ట్ స్టేజ్ అనమాట ఇది. ముందుగా కొంచెం మందంగానే ఒత్తుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ సైజు అన్ని పూరీలను కూడా ఇలా ఒత్తి పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనము ఒత్తి పెట్టుకున్న పూరీలన్నింటినీ కూడా ఒకదానిపైన ఒకటి వేసి మళ్ళీ పెద్ద సైజు చపాతీలాగా ఒత్తుకుంటాం అనమాట. చూస్తున్నారా, ఈ మందంలో ఒత్తుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూరీల పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలి. పూరి మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా స్ప్రెడ్ చేసి తర్వాత పైన పొడి పిండిని చల్లుకోవాలి. ఇక్కడ పొడి పిండిని మీరు బియ్యం పిండి అయినా చల్లుకోవచ్చు, లేదా గోధుమ పిండి అయినా చల్లుకోవచ్చు. తర్వాత దానిపైన ఒక పూరి వేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ అలాగే ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ పొడి పిండిని చల్లుకొని మళ్ళీ ఒక పూరి వేసుకోవాలన్నమాట. అంటే మొత్తం 3 పూరీల్ని ఒకదానిపైన ఒకటి వేసి చేస్తున్నాను అనమాట. సో ఇలా చేయడం వల్ల తక్కువ టైంలో ఎక్కువ సమోసాలు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అంటే సింగిల్గా ఒక్కొక్క సమోసాను చేసుకోవడం కొంచెం టైం ప్రాసెస్ కాబట్టి ఈ ప్రాసెస్లో నేను చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ రకంగా మళ్ళీ పైన ఒక పూరిని వేసేసుకొని దీన్ని మొత్తం కూడా మనము పెద్ద చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. అంటే మీరు తీసుకున్న ఈ పూరీల సైజు బట్టి చపాతీ అన్నది పెద్దగా వస్తుందా చిన్నగా వస్తుందా అన్నది చూసుకోండి. బాగా పలుచగానే ఒత్తుకోవాలన్నమాట. చపాతీ కంటే కూడా పలుచగా మనము ఒత్తుకోవాలి. చూసారు కదా, ఇక్కడ పెద్ద సైజు చపాతీ మనకు రెడీ అయింది. ఇవన్నీ కూడా అతుక్కుంటాయని ఏం భయం అవసరం లేదు. వీటన్నిటిని కూడా ఒక్కసారి పెనం పైన జస్ట్ అటు ఇటు ఒక 5 సెకండ్ల పాటు, కొంచెం పెనం వేడైతే చాలండి, ఒక 5 సెకండ్లు అటు ఇటు మనం కాల్చుకుంటే మనం తీసుకున్న చపాతీలన్నీ కూడా పొరలు పొరలుగా విడిపోతాయి అన్నమాట. సపరేట్ అవ్వాలి మనకు. చూస్తున్నారా, ఇక్కడ ఒకవైపు కొంచెంగా వేడైన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇంకా ఆయిల్ ఏమి వేయకుండానే జస్ట్ ఊరికే వేడి చేయాలన్నమాట. మనం తీసుకున్న చపాతీ అనేది పచ్చితనం పోయే వరకు ఉంటే సరిపోతుంది. మరి కలర్ వచ్చేంత వరకు ఉంచనవసరం లేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. ఇలా మనకు పొరలు డివైడ్ అయిపోతాయి.
చూస్తున్నారా? ఈ రకంగా కూడా అంటే మనం ఈ రకంగా చేసుకుంటే ఒకేసారి దాదాపుగా ఒక 10 సమోసాల వరకు చేసుకోవచ్చనమాట. ఒక్కొక్క సమోసాను చేసుకొని, చుట్టుకొని కొంచెం టైం ప్రాసెస్ కాబట్టి ఇలా మేము ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. సో, మీకు కూడా యూజ్ అవుతుందన్నందుకు నేను వీడియో షేర్ చేస్తున్నాను. సో, చూసారు కదా! ఇదే రకంగానే ఇంకొకసారి మనం పైన లేయర్ తీసాం కాబట్టి ఈ ఈ లేయర్ కూడా కొంచెం వేడవ్వాలి కాబట్టి మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలి. ఇదంతా కూడా మొత్తం కూడా మీకు ఒక 10 సెకండ్లు కూడా పట్టదండి. పెనం బాగా వేడైతే సరిపోతుందన్నమాట. సో, చూసారు కదా! ఇలా మొత్తం కూడా వచ్చేసాయి. చూడండి 1, 2, 3. సో, వీటిని మనం ఇప్పుడుగా సమోసాల కోసం పొడుగ్గా రెక్టాంగిల్ షేప్‌లో రిబ్బన్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ముందుగా ఏం చేయాలంటే ఎడ్జెస్ లెవెల్ చేసుకోవాలన్నమాట. ఇది రౌండ్‌గా ఉంది కదా! ఈ రౌండ్‌గా ఉన్న షేప్ అంతా కూడా మనకు స్క్వేర్ లాగా వచ్చేసిందనుకోండి. మనము రెక్టాంగిల్ షేప్‌లో పొడుగ్గా రిబ్బన్స్ లాగా కట్ చేసి పెట్టుకుందాం అనమాట. సో, ఈ రేకులన్నీ కూడా మీరు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అంటే ఈ రేకులన్నిటిని కూడా ప్రిపేర్ చేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో కానీ, బాక్స్‌లో కానీ పెట్టుకున్నారనుకోండి, దాదాపు 6 మంత్స్ వరకు మీకు చెడిపోకుండా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఇన్‌స్టంట్‌గా సమోసాలు ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ఈ రేకులు మనకు రెడీమేడ్‌గా ఇలా బయట మార్కెట్‌లో కూడా దొరుకుతున్నాయి. లేదా మనం ఇలా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టుకోవచ్చనమాట. చాలా రోజుల వరకు నిలువ ఉంటాయి. మీకు కావాల్సినప్పుడు జస్ట్ స్టఫింగ్ మాత్రం ప్రిపేర్ చేసుకొని సమోసా చేసుకోవచ్చు. చూసారు కదా! ఈ రకంగా అనమాట. ఈ సైజులో రేకుల్ని మొత్తం కూడా రిబ్బన్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా! ఇప్పుడు దాదాపుగా ఒక 10 సమోసాల దాకా మనకు ప్రిపేర్ అవుతాయి అన్నమాట. ఒకేసారి తక్కువ టైంలో మనం ఎక్కువ సమోసాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మీ అందరికీ ఒక మాట, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను చూపించింది మైదా పిండి అండి. ఈ కొంచెం మైదా పిండిని వాటర్లో వేసుకొని జారుడుగా కలిపి ఉంచుకోవాలి. ఇది ఎందుకంటే సమోసాలు రేకులు విడిపోకుండా ఉండడానికి మనకు అతుక్కోవడం కోసం మనం యూజ్ చేస్తామన్నమాట. చూస్తున్నారు కదా! ఇలా కోన్ లాగా ఫస్ట్ చుట్టేసి సో మనం స్టఫింగ్ని పెట్టేయాలన్నమాట. మనము తీసుకున్న సమోసాను బట్టి మనకి ఎంత అవసరం అవుతుందో మరి నిండుగా కాకుండా కొంచెం బ్యాలెన్స్గా పెట్టండి స్టఫింగ్ అన్నది. తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేయాలి, ఊడిపోకుండా ఫోల్డ్ చేయాలి. ఆ చుట్టుకున్న దాన్ని కూడా మళ్ళీ మనకి ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా కూడా మైదా పిండి వేసి కొంచెం మనము అతికించేసేయాలన్నమాట. ఈ అతికించింది కూడా మీకు అసలు ఊడిపోదండి. నూనెలో వేసి కాల్చినా కూడా అలాగే స్టిఫ్గా ఉంటుంది. ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా జాగ్రత్తగా చుట్టుకోవాలన్నమాట. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ముందుగా మనం కోన్ ఎలా అయితే మడుస్తామో మనం పొట్లం కడతాం కదా, సో ఆ రకంగా కోన్ షేప్లో మడుచుకొని దాన్ని ఫస్ట్ అతికించేసుకోవాలి ఫస్ట్ పొరను. తర్వాత ఇప్పుడు ఈ హోల్లో మనం చేసుకున్న ప్రిపేర్ అంతా కూడా స్టఫింగ్ అంతా కూడా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నట్టుగా మడుచుకొని అది ఊడిపోకుండా నీట్గా మైదా పిండి అతికించేయాలి. చూస్తున్నారా? కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు చాలా బాగా చేస్తారండి. చాలా ఫాస్ట్గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి పొరలుగా చాలా దాదాపుగా మనం మూడు ఫోల్డింగ్ చేసాం కాబట్టి మనకు సమోసా తింటున్నప్పుడు చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటాయి. సో ఇలా సమోసాలన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఫాస్ట్ మోడ్లో మీకు చూపిస్తున్నాను. సో అన్నిటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక్కసారి మనం ఒక 3 పూరీలు చేసుకున్నాం అనుకోండి, దాంతో 10 సమోసాలు అవుతాం అనమాట. సో ఇలా మనము ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేడైందో లేదో చూస్తున్నాను. సో ఆయిల్ బాగా కాగిన తర్వాత మంటను మీడియంలో పెట్టేయాలి. మనం తీసుకున్న ఆయిల్కి సరిపడినన్ని సమోసాలు వేసుకొని బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. సమోసాలు ఎలా ఉంటాయో తెలుసు కదా, అంత మంచి కలర్లో మనం వేయించుకోవాలి. సో ఎందుకంటే లోపల స్టఫింగ్ అంతా పచ్చిదే కాబట్టి లోపల స్టఫింగ్ కూడా మనకు కుక్ అవ్వాలి కాబట్టి నిదానంగా వేయించుకోండి. లేదు సమోసాలు తొందరగా వేగుతాయి కదా అన్న డౌట్ మీకు ఉన్నప్పుడు జస్ట్ లోపల మీరు పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా, ఉల్లి మిశ్రమం, దాన్ని కూడా జస్ట్ మీరు పోపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా మగ్గించుకోవచ్చు. ఉల్లిపాయల్ని కొద్దిగా మగ్గించుకోవచ్చు. కాకపోతే మగ్గిన ఉల్లిపాయలు అనేవి మనము కరెక్ట్గా స్టఫ్ చేయడానికి కుదరవు అనమాట. తడిగా ఉండడము అలా అవుతాయి అనమాట. అందుకని ఇలా పచ్చివే వేసుకోవడం బెటరు. నిదానంగా కాల్చుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, క్రిస్పీగా వేడివేడిగా సమోసాలు మనకు తయారైపోయినాయండి.
సో మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో తయారు చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. కారం కారంగా, క్రిస్పీగా, వేడివేడిగా. కొంచెం చల్లారిన తర్వాత తిన్నా కూడా బాగానే ఉన్నాయండి. తొందరగా మెత్తపడవన్నమాట. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ నా వీడియోని కొంతమందికి ప్రమోట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.